అనేకులకు మార్గదర్శి అయ్యింది. మార్గదర్శి అండి స్త్రీయే. స్త్రీయే ఎలాంటి ఉంది, ఎలాంటి పరిస్థితిలో? భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులలో రాహాబు అనుకుంది, ఇంకా ఎంతకాలం మనము ఇలా జీవిస్తాం? భయంకరమైన పాపి కదా, భయంకరమైన పాపి. అలాంటప్పుడు ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు, ఎందాకా ఈ శాపపు పరుగు, ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు, ఎందాకా ఈ శాపపు పరుగు, అంతము మరణమేగా, అంతము నరకమేగా, అంతము మరణమేగా, అంతము నరకమేగా. రక్షణ పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారము తీరినదా, రక్షణ పొందితివా. ఇంకా భారాన్ని మోసుకుంటూ, పాప భారాన్ని మోసుకుంటూ, విశ్వాసము లేకుండా, ఇంటికి రక్షణ లేకుండా, అటు ఇటు తిరుగుతూ, ఇదిగో నీ జీవన విధానమును అలాగే మలుచుకుంటూ ఉంటే నీకేమవుతుంది అని చెబుతున్నాడు. అంతము మరణమేగా, నీ అంతము. రాహాబు ఇది గమనించింది. రాహాబు లేదు లేదు లేదు, ఈ పాపపు జీవితానికి పులి స్టాప్ పెట్టాలి. నా ఇంటిని కూడా నేను రక్షించుకోవాలి, నా తల్లిదండ్రులను కూడా నేను రక్షించుకోవాలి, నా తండ్రి ఇంటిని కూడా నేను రక్షించుకోవాలి. వేగులు వారు వచ్చారు, వారికి ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇవ్వటము ద్వారా నశించబడినటువంటి ప్రాంతములో వెలుగుమయం పొందింది, రక్షణ పొందింది రాహాబు కుటుంబం. నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. రక్షణ